63.72 ఎకరాల స్వాధీనం. ఇందులో 52 ఎకరాల అటవీ భూములు. 1-2 రోజుల్లో మరో 200 కోట్ల విలువైన భూములు స్వాధీనం. దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏళ్ల తరబడి సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలోని 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆగమేఘాలపై సజ్జల ఎస్టేట్లోకి వెళ్లిన రెవెన్యూ అధికారులు ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకుంటూ సరిహద్దుల వెంట జెండాలు పాతి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిన మండలం సుగాలిబీడికి సమీపంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సజ్జల ఎస్టేట్ పేరిట భూములు ఉన్నాయి. సజ్జల సందీప్ రెడ్డితో పాటు 7 కుటుంబ సభ్యులకు చెందినటువంటి 184 ఎకరాల పట్టా భూమిలో సజ్జల ఎస్టేట్ నిర్మించారు. ఎస్టేట్ పక్కనే సర్వే నెంబర్ 1629లో 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో కొంత భూమిని ఆక్రమించారు. ఏళ్ల తరబడి భూమి వైకాపా నేతల ఆక్రమణలో ఉంది. జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు ఎవరు వాటి జోలికి వెళ్లిన దాఖలాలు. ప్రభుత్వ అటవీ భూములే కాకుండా డీకేటీ పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు కూడా సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించారు. సోగాలిబిడికి చెందిన బుక్కే రాజానాయక్ తల్లి భార్య పేరుతో ప్రభుత్వం ఇచ్చిన 2.5 ఎకరాల డీకేటీ భూమిని కూడా ఇందులో కలుపుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమెరికాకు శత్రు దుర్భేచ్య కవచం 15 లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి అడుగు పెట్టకుండా, ఏ అణ్వాయుధం సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేతసౌధంలో కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. వ్యవస్థ నిర్మాణాన్ని $170 బిలియన్, దాదాపు 15 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలు మోహరించనుంది. యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకేల్ గుట్లిన్ ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.